ఇవన్నీ కూడా మాట్లాడటానికి అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటే నేను చెప్పలేను. కానీ ఇవాళ రాజధాని ఏరియాలో ఎవరిని ఆపారండి వెళ్ళకుండా? అక్కడ ఏమైనా కర్ఫ్యూ పెట్టారా, 140 సెక్షన్ పెట్టారా, లేదా రోడ్లన్నీ మూసేశారా? ఎందుకు ఈ విధంగా మాట్లాడేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా వెళ్ళొచ్చండి. పలానా వాళ్ళని అరెస్ట్ చేశారు, లేదా వెళ్ళని లేదు, లేదా రోడ్లు బ్లాక్ చేశారు, లేకపోతే అక్కడ ఏమైనా నిబంధనలు పెట్టారు, లేదా కర్ఫ్యూ పెట్టారు, లేదా 140 సెక్షన్ పెట్టారని ఎక్కడైనా చూపించమనండి. ఏదో పత్రిక రాసేసిందని చెప్పి మనం మాట్లాడటం కరెక్ట్ కదని నా భావన. ఇవాళ వైజాగ్లో ఒక ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. అది పోలీసు ఆయన ఆ ప్రొఫెసర్ ఏమైనా ప్రభుత్వానికి కంట్లో నలుసులేక ఉండరు ఆ ప్రొఫెసర్ ఏమైనా, లేదా ఆ ప్రొఫెసర్ ఏమన్నా పబ్లిక్లో అందరికీ తెలిసిన వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? అక్కడ ఏదో పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉగ్రవాదంలో ఈ రోజున పార్లమెంటు మీద దాడి చేసిన వ్యక్తి దానికి మొత్తం సూత్రధాడు ఒక ప్రొఫెసరే అక్కడ. సో అలాంటిది ఏదో నిజాలు తెలుసుకుని అప్పుడే మనం అతను అరెస్ట్ చేయడం తప్పు. అంటే ఉగ్రవాదం, నక్సలిజం ఇవన్నీ దేశ భద్రత, శాంతి భద్రతలు అన్నీ కాపాడాలి ప్రభుత్వం. వాళ్ళకి ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు అనే విధంగా ఉంది. ఈ వాదనలకి నేను ఏకీభవించట్లేదు. రాజధాని నిర్మాణంలో తీసుకునే పొలాల మీద ప్రభుత్వం సానుకూలం మొట్టమొదటి చెప్పింది. ఒక్క రైతు కంట తడి పెట్టకుండా మేము రాజధాని నిర్మిస్తామని చెప్పింది. మీటింగ్లు వేసుకుంటాం, సిరీస్ ఆఫ్ మీటింగ్లు వేసుకుంటాం, కమిటీలు ఏర్పాటు చేస్తాం, వాళ్ళ అవగాహన పరుస్తాం, వాళ్ళు ఇవాళ ఆ ఏరియాలో ఎక్కడైతే ల్యాండ్ పోతున్న ఏరియాలో చాలామంది ల్యాండ్ కొనుక్కోవడం ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. దాంట్లో 1000 గజాలు వచ్చినా మాకు చాలలేదు. సో ఇదంతా కూడా ఇంకేం మొదలైపోలేదు, లేదా శాంతం క్లోజ్ అయిపోలేదు. ప్రాసెస్ మొదలవుతుంది. ఇంకా ఒక్క మీటింగ్ కూడా జరపలేదు రైతులతో. అది ఏదైనా అధికారులు వెళ్ళి అక్కడ పరిశీలన చేశారేమో కానీ మంత్రివర్గం కానీ మంత్రి కమిటీ కానీ ఇంకా ఇంతవరకు మాట్లాడలేదు. ఆ మాట్లాడే షెడ్యూల్ కూడా ఇస్తున్నారు. జనభూమి కార్యక్రమంతో షెడ్యూల్ ఇస్తారు. ఆ రైతుల అభిప్రాయంతో ఏకీభవించి రైతుల్ని సమన్వయపరిచి రైతుల ఆనందంగా ఉన్న సమయంలో తీసుకుని నిర్మాణం చేపడతారు తప్ప ఎక్కడ కూడా బలవంత నిర్ణయాలు జరగవు. భూమానారెడ్డి గారు ఉన్నారు. సరే, మున్సిపల్ మీటింగ్లో భూమానారెడ్డి గారు మరి అక్కడ ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ మా జిల్లాలో మున్సిపల్ చైర్మన్ మాత్రం ఎదుగుతూ ఉంటారు. అసెంబ్లీ శాసనసభ్యులందరూ కూడా కింద వరుసలో కూర్చుంటారు. వాళ్ళ నియోజకవర్గ సంబంధించిన విషయాలు చర్చించవచ్చు. ఇబ్బందులు అది అయిపోతున్న టైంలో మరి ఈయన వచ్చి వేదిక మీద ఎందుకు కూర్చున్నా నాకంటే నేను పూర్వపరాలు తెలిసి మాట్లాడుతున్నా, లేదా అక్కడ ఉన్న విషయాలు ఎవరైనా అడిగి కూడా తెలుసు. నేను టీవీలో చూసిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. సార్, అప్పటికే సుదీర్ఘకాలం నుంచి అప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. టైం అయిపోయింది. ఆఖరిలో వచ్చారు ఆయన. వచ్చి అది ఈయనేం అడిగారు, రామ్మోహన్ గారు ఆ ఇన్సిడెంట్ మీద కేసు పెట్టొచ్చు, కానీ సభాధ్యక్ష ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఎప్పుడు తెరుస్తారో చెప్పగలరా? క్లోజ్ అయింది అన్నప్పుడు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో తలుపులు మూసేసి అందరినీ కొట్టమని చెబుతున్నారా? రామ్మోహన్ గారు, నా ప్రశ్న ఒకటే, ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఎప్పుడు తెరుస్తారు ఒకటి. రెండోది, నంద్యాలకు ఉప ఎన్నిక వస్తుందని ఎందుకు అంటున్నారు? ఒకదానికోసం సంబంధం చెబుతా ఉన్నా. చెప్పండి. రౌడీ షీట్ ఎందుకు తెరిచారు అనే దానికంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళనిచ్చారు ప్రభుత్వం? ఆయన రిమాండ్లో ఉంచొచ్చు కదా. ఆయన సాధించాలనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? నాగిరెడ్డిని ఆసుపత్రికి పంపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదండి. సీరియస్ ఆయన బిహేవియర్ తలుపులు ముయ్యండ్రా కొట్టండ్రా అది టీవీలో చూస్తే నేను ఏ ఒక్క కర్నూలు వాళ్ళని నేను అడగలేదు, లేదా పార్టీని కూడా అడగలేదు. టీవీలో కొట్టున్నాను. ఆయన నాకు చాలా మిత్రుడు. ఆయనతో పాటు నేను పార్లమెంట్ సభ్యుడిగా చేశాను. మా పార్టీలో ఆయన అనేకమైన పదవులు చేశారు. వాళ్ళ కుటుంబంలో మా చెల్లెలు శోభారాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నిరంతరం వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఫస్ట్ టైం ఆయన అపోజిషన్ పార్టీలో రామ్మోహన్ గారు పదవులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ. రామ్మోహన్ గారు ఆయనతో పాటు నేను ఎంపీగా కూడా ఉన్నాను. మల్లారావు గారు మీతో మాట్లాడతారట. ఆ రోజున వాళ్ళకి అక్కడ ఉన్న ఆవేశంలో ఏమేమి జరిగిందో తలుపులు మూసేయండి అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, ఆయన్ని ఆ విధంగా తలుపులు మూసేయడం ఒక వైస్ చైర్మన్ని తల బయలేదట్టుగా కొట్టుకునే అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. వాటన్నిటి మీద కేసు పెట్టొచ్చు రామ్మోహన్ గారు, వాటన్నిటి మీద కేసు పెట్టొచ్చు, ఎవరు కాదనడం లేదు. చైర్మన్ సబ్ క్లోజ్ అయ్యి దాన్ని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ ఇంకో నెలలో మీటింగ్ జరుగుతుంది. చెప్పండి రామ్మోహన్ గారు, మీరు చాలా సౌమ్యమైన వ్యక్తిగా, గొడవలు లేనిటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిగా పేరుంది, బాగానే ఉంది.
కానీ రాజకీయాల్లో నేను కూడా ఎమ్మెల్యేగా చేశాను, మున్సిపల్ ఎలక్షన్లో పోయి కూర్చున్నాను, జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా కూర్చుంటాము. కానీ ఏ రకంగా మున్సిపల్ మీటింగ్లు జరిగితే మీకు తెలుసు. దీంట్లో ఏదో గొడవ జరిగింది, మొత్తానికి కొట్టాడు జరిగింది. అది మేము జరగాలని అంటం లేదు, దాని మీద కేసు పెట్టవచ్చు. కానీ ప్రభుత్వం నిన్న మొన్ననే ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. ఈయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాదు, రాజకీయాలు కొత్త కాదు. అంతకుముందు మీతో పాటు కానీ మామూలు కానీ ఎంపీ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఆయన కూతురు మళ్ళీ ఎమ్మెల్యే, ఆయన భార్య ఇంతకుముందు ఎమ్మెల్యే చేసింది, ఆయన మామగారు ఎమ్మెల్యే చేశాడు. ఇంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ కేసును తీసుకొని వెంటనే మనం రౌడీ షీటర్ అంటే మనకు తెలుసు. అసలు ఎక్కడెక్కడో చిన్న గొడవలు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తుంటారు. నేను ఇంతవరకు ఎమ్మెల్యేల మీద ఇటువంటి పరిస్థితుల్లో రౌడీ షీటర్ ఓపెన్ చేసిన హిస్టరీ ఈవెన్ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉందని నేను అనుకోవటం లేదు. ఇది ఒక్కటి మాత్రం ఇమీడియట్గా మా అందరికీ ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఒత్తిడి ద్వారా ఒకటి నర్సు, ఈ ప్రభుత్వం మా దగ్గర అధికారం ఉంది, మేము ఈ పని చేస్తాం, ఎవడ మాట్లాడినా ఈ రకంగా వీడి మీద కేసు మీరు మన చట్టాలను ఉపయోగిస్తే మనం ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఫాసిస్ట్ అనేటటువంటి ఒక మాటను వాడాం. లేకపోతే జనరల్గా ఫాసిస్ట్ మాట చాలా పెద్ద మాట, ఆ మాట వాడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా అక్కడెవరో ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన ఫోన్లో మాట్లాడారని నాకు తెలిసింది, అని అరెస్ట్ చేస్తాం. నక్సలైట్ విషయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, ఇప్పుడు కూడా మీరు తీసుకోవాలి. కానీ ఇతన్ని అరెస్ట్ చేసిన విధానం కానీ వీళ్ళందరినీ ఇంటలెక్చువల్స్గా అంటారు, మీరు వాళ్ళని డీల్ చేసే విధానంలో కూడా ఒక తొందరపాటు వచ్చినట్టుగా మీరు ఇక్కడ ఒక పేపర్లో చదువుతున్నాను, మన టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ నంద్యాలకి బై ఎలక్షన్లు వస్తాయని స్టేట్మెంట్ వచ్చింది. పేపర్ చూసి చెప్తున్నారంటే ఇవాళ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏ చర్చ మొదలైనా ఫస్ట్ పేపర్లో ఇదిగో ఎట్లొచ్చింది, మీరు ఏం చేస్తున్నారని అంటారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు చూశారు, ఎమ్మెల్యేగా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు మాట్లాడింది రికార్డు కూడా చేసి పెట్టిన పేపరే మనకి స్టాండర్డ్ కాకపోవచ్చు, కానీ పేపరే చర్చకి మూలం. చర్చ ఎక్కడ అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ వీటిని కాస్త ఆఫ్ చేసుకుంటే ఓకే, ఆపకుండా ఎట్లనే చేస్తా ఉంటే మీ ఇష్టం. మీరు ఇంకోటి చెప్తున్నారు, అతన్ని మేము డాక్టర్ దగ్గర పంపించాము, మేము చేయబట్టే పంపించామని. అతనికి హెల్త్ బాగాలేకపోవడం ఉండొచ్చు, దానికి మెజిస్ట్రేట్ ఇచ్చిన అనుమతి మీద వెళ్ళి ఉంటాడు. మీరు కానీ మేము కానీ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దానికి రౌడీ షీట్కి సంబంధం లేదు. ఈ రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఆ ఎస్ఐ చేయలేడు, ఆ ఎస్పీ చేయలేడు. దీంట్లో రాజకీయంగా సీఎం దగ్గర నుంచి దాని మీద కన్సెంట్ ఉంటేనే చేస్తానని మనందరికీ తెలుసు. ఏమంటారు రామ్మోహన్ గారు? సార్, చంద్రబాబు గారి గురించి తెలిసిన వ్యక్తులేండి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆయన కక్ష సాధింపుడికి ఎప్పుడు ఏనాడు పాల్పడరు, ఆయన గత చరిత్ర లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ జిల్లాలో జరిగిన నిజంగా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడానికి సరిదిద్దగల శక్తివంతుడు చంద్రబాబు గారు. మీరు ఆయన్నే టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అక్కడ ఏం జరిగిన విషయాలు అన్నీ కూడా 10 రోజుల్లోనే అక్కడ జరిగిన విధానాలను కూడా మనం తీసుకుని ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి మీద గతంలో తన మీద పోటీ చేసిన వ్యక్తిని అక్రమ కేసులు ఇరికి జైలు పంపే సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మిగతా పెద్దలతో మాట్లాడే మేము ముందు మాట్లాడేది ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్నాక మైసూర్ రెడ్డి గారితో మాట్లాడదాం. పూర్తిగా రామ్మోహన్ రావు గారికి సమాచారం తెలిసినట్లేదు. మున్సిపాలిటీకి ఉత్తరాలు కూడా రాసినారు, ఇవి అజెండాలో పెట్టండి, ఈ అంశాలు రోడ్ వైడనింగ్ ఉంది, రోడ్ వైడనింగ్ సంబంధించిన అంశాలు పెట్టమని కమిషనర్కు 2 ఉత్తరాలు రాశారు, అజెండాలో పెట్టు. కమిషనర్ అర్ధరాత్రిన సెలవు పెట్టేసి వెళ్ళిపోయినాడు సమావేశానికి ముందర. సరే, సమావేశానికి వెళ్ళి తను చెప్పదలుచుకునేది ఏదో చెప్తా అంటే చెప్పేటప్పుడు ఆమె బెల్ కొట్టి సమావేశం ముగిసిందనేది మర్యాద. తర్వాత ప్లేస్ కౌన్సిలర్ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి వద్దు, తలుపేయండి, మాట్లాడి నేను చెప్పేది వినాలని అంటే అది తలుపేయండి కొందరు పర్టికులర్ మీడియా ప్రచారం చేసి దృష్టిలో పెట్టుకొని రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుంటారు. అది న్యాయం, కొన్ని వాస్తవాలు విచారించుకోవాలా. అదంతా సీడీ చూసినాం మేము. చూస్తే అతని ఇంటెన్షన్ అందరూ వినాల్సిందే, నేను చెప్పింది అడిగిపోతారో తలుపేయండి అని అన్నారు, కానీ కొట్టమని కాదు తలుపేసింది. అవి చూడకుండా గుడ్డెద్ది చేలో పడినట్టు మాట్లాడడం కూడా భావ్యం కాదు.
రెండో విషయము, ఒకవేళ మల్లురవి గారు అన్నట్టు మరి రామ్మోహన్ రావు గారు అన్నట్టు పరిపాలనా అధ్యక్షుడే మంచివారే, మరి వారి ఆదేశాలు లేకుండా ఒక అధికారి కానీ ఒక హోంమంత్రి కానీ ఆదేశం లేకుండా, ఒక ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఒక ఐపీఎస్ అధికారి, అది నిన్నగాక మన ఐపీఎస్లో జరిగితే ఐపీఎస్ చదువుతానే ఏం దైవాంశ సంభూతులు కాదు కదా, పిల్లోళ్ళు కదా వాళ్ళంతా, ఏదో 28, 29, 30 ఉంటాయి. అటువంటి అనుభవం లేని వ్యక్తులు ఒక జిల్లాకు అధికారిగా వచ్చి ఒక మున్సిపాలిటీలో జరిగిన సంఘటన అల్లరే జరిగిండొచ్చు, నేను కాదనడం లేదు, ఎన్ని మున్సిపాలిటీలో జరగాలి ఆ విధంగా చూసుకుంటే మరి ముప్పాళ్ళలో ఎంపీటీసీ సభ్యులను ఎన్నిక తీసుకుపోతుంటే శాసనసభ్యులు ముక్కు పగలగొడితే టీవీలో చూపించినారు. 2 ఎస్పీలు మరి కేసున్నా బుక్ చేసినారా ఏమంటే వెనుక స్థల వివాదం పెట్టుకున్నారు. ఇది నాకు రాదని గుంటూరు సిటీ ఆయన అంటే, ఇది నాకు రాదని రూరల్ ఆయన అంటే, ఎవరికో ఒకరికి పోవాలి కదా భూభాగమేమో. అదేం పాకిస్తాన్ ఇండియా కాదు కదా, వాళ్ళ భూభాగం వీళ్ళ భూభాగం అనేది, అది ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగము. మరి అది జరిగిందా? అటువంటి జరగవే. మరి జిల్లా జెడ్పీటీసీ ఎలక్షన్లో నెల్లూరులో కర్నూలులోను, ఇదే కర్నూలులోను చేతులు బట్టి జెడ్పీటీసీలో లాక్కపోయినారు. లేకపోతే కేసులు బుక్ చేసినారా? మరి లేదే. మరి ఉంటే ప్రభుత్వం తప్ప, లేకుంటే అటు వ్యవహరించిన అధికారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు. అది రామ్మోహన్ రావు గారు చెప్పాలి. మీరే మరి రాజధాని విషయం వచ్చి తల్లికి ఒక విషయం అడగాలనుకున్నాను సూటిగా. రైతులు మెప్పిస్తారో ఒప్పిస్తారో కన్నీరు కారచకుండా చూస్తారో నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు అంత ఒప్పించాల్సింది, అంత కన్నీరు కార్చకుండా చూడాల్సింది, అంత బాధపడాల్సింది, మీరు రాజధాని కోసం భూసేకరణ చేసేది డబ్బు ఎవరిది అని అడుగుతున్నా. భూసేకరణే చేయాలనుకున్నారు, భూసేకరణ వారు కన్నీరు పెట్టకుండా చేయాలనుకున్నారు, రైతులు కన్నీరు పెట్టించమని నేను అనలే. డబ్బు ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బు ప్రజల సొత్తు కానీ ఎవరిదో కాదు. ఒక సైడు ప్రభుత్వ భూమి పెట్టుకొని అక్కడ పోయి ఊరికే వచ్చేది, దాని మీద కొంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఖజానా ఖర్చు తగ్గుతుంది. నువ్వు పన్నులు వేసినావు సారాయి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, జుట్టు మీద, మొలతాడి మీద పన్నులు వేసి వసూలు చేసిన డబ్బు తీసిపోయి ఇన్ని రాజధాని కట్టుకునే దానికి ఎవరో కన్నీరు కార్చుకున్నారంటే, కన్నీరు రైతు దగ్గరికి పోమని నిన్నెవరు చెప్పలే. భూమి లేకపోతాను, విధాయకం లేకపోతాను, వ్యవసాయం పండే భూమి దగ్గరికి పోవాలా, ఆయన కన్నీరు కార్చుకున్న చూడాలా. నీకు భూమి లభ్యమయ్యే చెట్టు ఎక్కడ భూమి లభ్యమైతే, ఏ ఏరియా అయితేనేముంది, ఎక్కడ ప్రభుత్వ భూమి లభ్యమై అందరికీ సౌకర్యంగా ఉండే చోటుకు బొమ్మని చెప్తా అంటే అది వినకుండా అక్కడికే పోవాల్సిన జవాబు చెప్పుకోవాల్సింది. నేను రామ్మోహన్ రావు గారిని కాదు, ఆ ప్రభుత్వం జవాబు చెప్పాలి, ప్రభుత్వం జవాబు చెప్పాలి. వారిని అడుగుదాం. ఒక శాసనసభ్యుడి మీద రౌడీ షీట్ తెరిసే ముందు అది ప్రభుత్వంలో పెద్ద ముఖ్యమంత్రికి తెలియదు అని అంటే ఎవరు విశ్వసించారు? అఫ్ కోర్స్ అది జరిగిందా జరగదో తెలియదు, నేను దాన్ని చేయలేను కానీ, కంక్లూడ్ చేయలేను కానీ, శాసనసభ్యుడు కదా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరిగింది అనేటువంటి బ్రాహ్మణ్ గారు 3 రోజులైంది రౌడీ షీట్ తెరిచి భూమా నాగిరెడ్డి మీద. ఆయన సీనియర్ పాలిటీషియన్, మీరే చెప్తున్నారు, మీతో పాటు పార్లమెంట్లో ఉన్నాడు ఆయన, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఉన్నాడు. కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, భార్య శాసనసభ్యురాలుగా ఉండింది, ఇప్పుడు కూతురు శాసనసభ్యురాలు, మామగారు మంత్రిగా పనిచేస్తున్నాడు, ఆయన బావమరిది ఇప్పుడు శాసనసభ్యుడు, మొత్తం కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్నది. ఆయన మీద రౌడీ షీట్ తెరవడం అనేది 3 రోజులైంది, ఇప్పటికి ఇంకా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి ఇది రాలేదా? ఈ రౌడీ షీట్ ఎత్తేసే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు? ఒక ప్రకటన కూడా ఎందుకు రావడం లేదు? అధికారుల మీద చర్య జరగాలి కదా. అసలు ఎట్లా జరుగుతుంది? ఒక రాజకీయ నాయకుడి మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇట్లాంటి చర్య అని అధికారుల మీద చర్య ఉండాలి కదా సార్. రాజకీయాల్లో ఎమ్మెల్యే అయినంత మాత్రం రౌడీ కాకూడదని లేదు. ఓకే, నాగిరెడ్డి రౌడీ అంటారు అయితే ఇప్పుడు హిస్టరీలో ఆయన రౌడీ అంటారా? ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి లేదనే దాంట్లో నేను ఏకీభవించట్లేదు. సరే, అక్కడ షీట్ చేసిన సందర్భంలో నిజంగా పొరపాటు ఉంటే అంటే నిబంధనలైనా అలౌ చేస్తున్నాయి. రౌడీ షీట్ రౌడీ అయితే చేయండి, నిబంధనలు ఉన్నాయా రౌడీ షీట్ అని? గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన మీద నిలబడిన ఏమాత్రం సంబంధం లేకుండా అతను కేసులు బాగానే జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎగిరి కాలుతో సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సందర్భాలు చంద్రబాబు గారి హిస్టరీలో, ఆయన లైఫ్లో ఎప్పుడు లేవు. ఆయన ఇప్పుడు కూడా ఆయన తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతి స్వభావి. ఆయన అదేవిధంగా ఈ రాష్ట్రంలో రౌడీయిజాన్ని అణిచిన వ్యక్తి కూడా చంద్రబాబు గారే. రౌడీయిజాన్ని ఏ రోజున పెంచి ప్రోత్సహించాల.
హైదరాబాద్ లాంటి మహానగరంలో కులమత ఘర్షణ జరగకుండా అడ్డుకున్న వ్యక్తి, ఆ రోజున ఓవైసీ లాంటి పెద్ద ముస్లిం లీడర్ కూడా అరెస్ట్ చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు గారే. Okay. సో ఎక్కడా కూడా ఆయన అరాచకాన్ని అణిచివేస్తారు, మంచిని ప్రోత్సహిస్తారు. అట్టని చెప్పి మంచి వాళ్ళని అరాచకులు రైట్, మనకి సమయం మించిపోతున్నది రామ్మోహన్ గారు. చివరిగా ఆయన చేయరు, ఆయన వల్ల కాదు, ఆయన చేయలేరు కూడా. రైట్, చివరిగా వినయ్ కుమార్ గారిని అడుగుదాం. వినయ్ కుమార్ గారు, ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఇవాళ అక్కడ ఒక సంఘటన జరిగింది నంద్యాల మున్సిపాలిటీలో, ఆ సంఘటన మంచి చెడ్లు ఏమిటి, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది అట్లా పెడితే ఒక సంఘటన జరిగింది, దాని మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడం వేరు, రౌడీ షీట్ ఓపెన్ చేయడం వేరు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభుత్వం 3 రోజులైనా దాని మీద స్పందించకపోగా, ఇవాళ రౌడీ షీట్ పెట్టిన అధికారుల మీద చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్టుండడాన్ని ఎట్లా చూస్తారు? అంటే రామ్మోహన్ రావు గారు చెప్తున్నది కూడా శాంతి భద్రత విషయంలో ముఖ్యమంత్రి చాలా పర్టికులర్గా ఉంటారు, ప్రతి అంశాన్ని గమనిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఆయన మరి ఎట్లా చెప్పారో కానీ నిమ్స్లో చేరడానికి కూడా మేమే కారణం అన్నట్లుగా చెప్పారు. అది మేజిస్ట్రేట్ ఆర్డరు, వైద్యులు పరిశీలించిన తర్వాత పరీక్షించిన తర్వాత కూడా చేశారు. ఏది అధికారులు మీరు చేయొద్దని పైనుంచి ఒత్తిళ్ళు వచ్చినాయి, పైనుంచి అంటారు, మరి ఎవరు చేసినారు? డాక్టర్స్ రికమెండ్ చేశారు. ఆయనకి ఆరోగ్య పరిస్థితి కూడా అట్లే ఉన్నట్టుంది, బైపాస్ అయింది, తర్వాత స్టంట్స్ ఉన్నాయి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిండవచ్చు. అయితే నిజామ్స్ అనేటువంటిది ఇటువంటి దానికి అడ్డగా మారింది, నిమ్స్ అనేటువంటిది దీనికి అడ్డగా మారింది. గతంలో సీరియస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, 1000 కోట్ల రూపాయల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, హత్యా ప్రయత్నాల్లో ఇవంతా కూడా నెలల తరబడి ఉన్నారు. దాన్ని బట్టి మనం ఒక అభిప్రాయానికి రాలేము. ఒకవేళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇంత జాగ్రత్తగా శాంతి భద్రతలను పరిశీలించే పని అయితే మరి ఈ ఇన్సిడెంట్ కూడా ఆయన పరిశీలించాలి కదా. ఆయనకు తెలియకుండా జరిగింది అనుకోండి, తర్వాత పరిశీలించాలి కదా ఏమైంది ఏమవుతుంది అనేటువంటిది. ఒక శాసనసభ్యుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే మరి నిజానికి రాష్ట్రం మామూలుగా అయితే ఒక శాసనసభ్యుడి మీద ఏదైనా మామూలు కేసు పెడితే కూడా స్పీకర్ అనుమతి తీసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ఇక్కడ నిబంధనలు లేవు, పాడు లేదు. ఒకటైతే ఒక మున్సిపాలిటీలో జరిగిన సంఘటన మీద హత్యాయత్నం, అట్రాసిటీస్, ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్, దానిపైన మళ్ళా ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన. థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ మైసారెడ్డి గారు, మల్లురావు గారు. ఈ ప్రొఫెసర్ అన్నాడే, ఈయన ఒక గిరిజనుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడో ఒక్కడో చదువుకొని ప్రొఫెసర్ లెవెల్కి వచ్చాడు. మీరు అతను అరెస్ట్ చేసిన విధానం కూడా ఎలా ఉందంటే, ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని చెప్పి పోలీస్ స్టేషన్ లో ముందుగా అసలు పోలీసులు అనుకోలేదు, ఎవరో కిడ్నాప్ చేశారు అనుకున్నారు. కనీసం అది చూపించమంటే అది కూడా చేయాలంటే ఇది కూడా ప్రభుత్వం మేము ఏదైనా చేస్తామని పాత రోజుల్లో థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అట్లాగే రామ్మోహన్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసినప్పుడు, కేసు పెట్టినప్పుడు అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు, ఏదైనా తప్పులు జరిగింటే, పొరపాటు జరిగింటే, కానీ ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసే ముందు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించాలి. ఒకవేళ ప్రభుత్వం దృష్టికి రాకుండా, ముఖ్యమంత్రి దృష్టికి రాకుండా అధికారులు చేసినట్టయితే ఇప్పటికే అధికారుల మీద చర్యలు జరిగి ఉండాలి, అది కూడా జరగలేదు. మరోపక్క రాజధాని వివాదానికి సంబంధించి అక్కడ భూ సమీకరణ వ్యవహారంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను ఆ ప్రాంతాలకు రాకుండా నిషేధించే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి తగదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఇది వాటి హెడ్లైన్ షో. రేపటి హెడ్లైన్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.